గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించారా, చూసారా కూటమి ప్రభుత్వం ఏం చేసిందో? కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయాన్ని సరిగ్గా మేము 2 నెలల క్రితం రాసాం. సచివాలయాలు విచ్ఛిన్నం కాబోతున్నాయి, గ్రామ వార్డు సచివాలయాలు విభజన జరగబోతున్నాయి, కుదించేస్తున్నారు అని చెప్పి రాశాం. తర్వాత దాని మీద కూటమి ప్రభుత్వంలో జీవో నెంబర్ 16 విడుదలైంది. రేషనలైజేషన్కి తెరలేపారు, క్లస్టరైజేషన్ తెరలేపారు, సిబ్బందిని కుదించడానికి తెరలేపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలంలో ఒక్క ఉద్యోగి తాలూకా సమస్యని కానీ ఒక ఉద్యోగి తాలూకా ఇబ్బందిని కానీ పరిగణలోకి తీసుకోలేదు. ఉద్యోగిని ఏ రకంగా కూటమి ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. వెంటనే క్లస్టరైజేషన్, రేషనలైజేషన్ వ్యవస్థలను తీసుకొచ్చి దాని మీద జీవో తీసుకొచ్చింది. దాని మీదనే క్యాబినెట్లో చర్చించింది, దాని మీదనే అసెంబ్లీలో తీర్మానం చేసింది. నిన్న అంటే సెప్టెంబర్ 24వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం మన రాష్ట్ర వ్యవసాయ మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ శాఖ బిల్లుని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. చెప్పాం కదా, ఈరోజు ఈఎన్ఎస్ రాసిన వార్తలన్నీ అక్షర సత్యాలయ్యాయి. ఈరోజు ఏం జరగబోతుంది? కుదింపు మొదలు కాబోతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో. అంటే ఉద్యోగులు విభజన కాబోతున్నారు. ఏబిసి 3 కేటగిరీలుగా సచివాలయ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విభజించబోతుంది. ఇలాంటి తాజా సమాచారం, ఇలాంటి కీలకమైన అంశాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు అడుగుతున్నామంటే, రేపన్న రోజున ప్రభుత్వం తీసుకోబోయే చర్చల రోజున, నిర్ణయం రోజున ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాల జేఏసీలుగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దాని మీద మీరు ఒక తాటిపైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక వెంటనే షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ సమస్యలపై ఏ మీడియా ఆర్గనైజేషన్ అయితే, ఏ ఛానల్ అయితే ఫోకస్ పెట్టిందో ఆ ఛానల్ వీడియోని మీ అంతటి మీరే వైరల్ చేసుకోవాలి. వైరల్ చేసుకున్న రోజున మాకు ఫలితం ఏంటంటే బాలు గారు అనొచ్చు, మీరు మీ సమస్య ప్రతి ఒక్క దృష్టికి వెళ్తుంది, ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్తుంది, ప్రజల దగ్గరికి వెళ్తుంది. అందరూ మీకోసం చర్చించుకుంటారు. చర్చించుకున్న చర్చలను ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం గ్రహిస్తుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ప్రమోషన్ రూల్స్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానళ్ళు, నేషనల్ ఇంక్రిమెంట్ల మీద మీరు నానాయాగి చేస్తే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. ప్రభుత్వ శాఖల్లో మిగిలిన 74 ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఖాళీ అయిపోతున్న ఉద్యోగులను భర్తీ చేయడం కోసం రేషనలైజేషన్, క్లస్టరైజేషన్ విధానాన్ని తీసుకొచ్చి ఒక్కో సచివాలయానికి 5 నుంచి 6, 7, 8 పెట్టి మిగిలిన సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖలకు మళ్లించుకోవడానికి ప్రభుత్వానికి అనుకూలంగా జీవో తెచ్చుకుంది. కానీ మీ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం మాత్రం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఈ క్రమంలో చిన్న పని కూడా చేసింది కూటమి ప్రభుత్వం. ఏం చేసింది? ఇప్పటివరకు మహిళా ఉద్యోగులకి గ్రామ వార్డు మహిళా పోలీసులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖ లేదు, వాళ్ళకి ఒక ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసేస్తే బాగుంటుందని చెప్పి చిన్న ప్రకటన చేసింది. అందరూ నిజం అనుకున్నారు. మేము రాసాం, కూటమి ప్రభుత్వం కరుణించింది అని రాసాం. ఎక్కడ కరుణించిందండి? కరుణించలేదు, మిమ్మల్ని పక్కదో పట్టించింది. ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించడానికి, ప్రతి విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ యొక్క వీడియోలు ప్రత్యేకంగా తయారు చేయడం గల కారణం కూడా అదే. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి,
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తాలూకా సంఖ్య మామూలు సంఖ్య కాదు. 26 జిల్లాలు, 14,005 గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 130,000 మంది ఉద్యోగులు మీ ఒక్క ప్రభుత్వ శాఖలోనే ఉన్నారు. అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఖ్య ఎంతండి? సుమారు 130,000 మంది. ఈ 130,000 మంది ఒకేసారి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఒకేసారి ఈ వీడియోని షేర్ చేసి చూడండి. మీరు నిన్న చేశారు చూసారా, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మొదటి రోజు నిరసన, దానికంటే ఎఫెక్టివ్గా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ఒక్క మా ఛానలే కాదు, మీకోసం పాటుపడిన ఏ ఛానల్ అయినా, ఏ పత్రికనైనా, ఏ క్లిప్పింగ్నైనా కూడా మీరు స్టేటస్లు పెట్టండి, వాట్సాప్ స్టేటస్లు పెట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీరున్న గ్రూపుల్లో మొత్తం తిప్పండి, వైరల్ చేయండి. ఎందుకు మీ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళదో చూద్దాం. మీ విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించదో చూద్దాం. నిన్న వీడియో చేస్తే ఏం చేస్తే వీడియో మీరు ఎలా ఫీల్ అవుతారని చెప్పి ఒక వీడియో చేసాం. ఏంటి, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పేసి ఒక ఇంట్రో చేస్తూ నేను వీడియో చేస్తే చాలామంది ఉద్యోగులు ఫీల్ అయిపోయారు. సచివాలయ ఉద్యోగులు, మా బాధలు మీకు ఆనందంగా ఉన్నాయా అన్నారు. మీరు బాధపడితే మీకు ఎంత నొప్పి వస్తుందో తెలియదు, కానీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పక్కదారి పట్టిన వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్న మీకంటే 100 రెట్లు బాధపడేది ఈఎన్ఎస్ మీడియా ఆర్గనైజేషన్. ఈరోజు దినపత్రిక ఈ వీడియోలు చేస్తున్న ఈఎన్ఎస్ బాలు మాత్రమే మీ అందరికంటే ఎక్కువగా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే, ఒక ప్రభుత్వ శాఖను స్ట్రీమ్ లైన్ చేసే విధానంలో ప్రభుత్వానికి సూచనలు చేస్తున్న మేము మా సూచనలు పట్టించుకోలేదని, ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదని, ఆ ప్రభుత్వ శాఖ స్ట్రీమ్ లైన్ కాలేకపోయిందే, దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదే, అనాథగా మిగిలిపోయిందే, దానికి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు తప్పితే కానీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదే అని చెప్పి మీకంటే ఎక్కువ బాధపడేది మేమే, మా మీడియా ఆర్గనైజేషన్. ఎందుకంటే మేము మాత్రమే సామాజిక బాధ్యత తీసుకొని ఈ రోజు వరకు పనిచేస్తున్నాం, రేపు పనిచేస్తున్నాం, ఎల్లుండి కూడా పని చేస్తూనే ఉంటాం. అలాంటి సందర్భంలో, ఇలాంటి టైంలో మీరు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ జారీ చేశారు, ఇచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏం మాట్లాడింది, ఏం చేసింది? మీకు హ్యాండ్ ఇచ్చింది, అంతే కదా. మీకు హ్యాండ్ ఇచ్చిందంటప్పుడు మీకు మీలో ఏం జరగాలి? కసి పెరగాలి, పట్టుదల పెరగాలి. ఒకటే నినాదం, ఒకటే లక్ష్యం, పోరాడి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వెనుతిరగకు, మడం తప్పకు, మాట తప్పకు, నీవిచ్చిన నోటీసు మీదే నిలబడి ఉండు. నీ సమస్య ఎందుకు పరిష్కారం కాదో చూస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు అంటారు, పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు. దేన్నైనా ఈ భారతదేశంలో పోరాడి మాత్రమే సాధించాలి. ఒకప్పుడు స్వాతంత్రం సిద్ధించడానికి మహానుభావులు పోరాటం చేశారు. ఈరోజు మీ సమస్యల పోరాటం కూడా మీ న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడం కోసం ఈవేళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కితే ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరందరూ ఏమనుకున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఈ సచివాలయ మహిళా పోలీసుల విషయాన్ని మాట్లాడితే నిజంగా మంచి రోజులు వస్తున్నాయే, మా విషయం సచివాలయాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చిందే, క్యాబినెట్లో చర్చకు వచ్చిందే అనుకున్నారు. మేము కూడా ప్రతి మంత్రిని అడిగాం. ఇదే వంగలపూడి అనిత గారిని ప్రెస్ మీట్లు అడిగితే 15 రోజుల్లో సచివాలయ ఉద్యోగులకి డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఉన్నారు. 15 రోజులు పోయింది, 6 నెలలు అయింది. ఇదే అచ్చెన్నాయుడు గారిని అడిగాం, త్వరలోనే మొత్తం అంతా చేస్తుందని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేశారు. వాళ్ళ డిపార్ట్మెంట్ కమిషనర్తో మీటింగ్ పెట్టారు, మినిట్స్ పెట్టారు, మా సిబ్బందిని మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి
గవర్నమెంట్కి త్రూ ప్రాపర్ ఛానల్ లెటర్ రాశారు. తరువాత పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా అడిగారు. ఎందుకంటే ఈ వార్డు సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది పట్టణ పురపాలక శాఖ పరిధిలోకే వస్తారు. వాళ్ళందరినీ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏవైతే సర్వీస్ రూల్స్, ఏవైతే ప్రమోషన్ ఛానల్ ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ వార్డు ఉద్యోగులకి అప్లికబుల్ చేయాలి. ఎవరి కోసం చేయరు? ఎందుకోసం చేయరు? వాళ్ళ జేబులో డబ్బులా? కూటమి ప్రభుత్వం జేబులో డబ్బులా? కేబినెట్ మంత్రుల చేతుల డబ్బులా? మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు, మీకు చట్టం కల్పించిన హక్కు, మీకు న్యాయం కల్పించిన హక్కు. మీ హక్కుల కోసం మీరు పోరాడాలి. మీ భావ ప్రకటన హక్కుని వ్యక్తపరచాలి. మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 10, ఆర్టికల్ 19 మీకు హక్కు ఇచ్చింది. మీడియాకు హక్కు ఇచ్చింది. అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తున్నందుకు మాపై కూడా ఒత్తిడి వస్తోంది. ఈఎన్ఎస్ లైవ్ వీడియోల మీద నిఘా ఉంచారు. ఏంటి మాట్లాడుతున్నారు ఆ వీడియోలో? ఏ మాటలు మాట్లాడి ఉద్యోగులు చైతన్యం చేస్తున్నారు? ఏ మాటలు మాట్లాడి ఉద్యోగుల తాలూకా కసిని తగ్గిపోకుండా ఉంచుతున్నారు అనే విషయం మీద కూడా ఈరోజు ప్రభుత్వ వర్గాలు, అధికారిక వర్గాలు, రాజకీయ వర్గాలు అన్నీ కూడా ఫోకస్ చేసాయి. మీకు ఇంకో విషయం చెప్పనా? ఈరోజు ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎంత విచ్ఛిన్నం చేయాలని కూటమి ప్రభుత్వం చూసినా, విడదీసి ఉద్యోగుల్ని డెప్యుటేషన్ల పేరిట, అదనపు ఉద్యోగుల పేరిట మిగిలిన శాఖలకు పంపించినా కూడా, ఒకవేళ తప్పిదారి వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే మీ సచివాలయ వ్యవస్థ ప్రారంభంలో ఎలా ఉందో అలా ఉండడం కోసమే మొత్తం కార్యాచరణ తెర వెనక సిద్ధమవుతుందనే సమాచారం కూడా మాకు నిన్న అసెంబ్లీలో గ్రామ వార్డు సచివాలయ శాఖ విభజన మీద ఆ బిల్లు పాస్ అయిన వెంటనే వచ్చిన సమాచారం. ఈ ప్రభుత్వం చెప్పేది వేరే ప్రభుత్వం చేస్తుంది, కాకపోతే ఆలస్యం అవుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటో వాళ్ళ ప్రభుత్వంలో పెద్దలు ఆలోచనలు పడ్డారు, మేధావులు ఆలోచనలో పడ్డారు, ఆఫీసర్లు కూడా కొంతమంది ఆలోచనలో పడ్డారు. ఈరోజు చాలామంది రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా, మీ గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా మీకు జరిగిన అన్యాయంపై మాట్లాడలేని పరిస్థితి ఉంది. అందుకే మీరు ఇచ్చిన ప్రతి అర్జీ కూడా పక్కనే ఉంటుంది. మీరు నిజంగా ఆందోళన కానీ ప్రభుత్వంపై ఒత్తిడి కానీ తీసుకురావాలనుకుంటే ఏకకాలంలో జరగాలి. ఒక టీం ప్రతి నెల 2వ శుక్రవారం ఉద్యోగుల తాలూకా గ్రీవియన్స్ అందులో అర్జీ ఇవ్వండి. ఏకకాలంలో అంటే మొత్తం 26 జిల్లాల్లోని 26 యూనియన్లు ఉంటాయి, 26 యూనియన్ తాలూకా యూనిట్లు ఉంటాయి. యూనిట్ నుంచి 10 మంది వెళ్ళండి, 5 వెళ్ళండి, జిల్లా కలెక్టర్కి అర్జీ ఇవ్వండి. మండల స్థాయిలో ఎంపీడీలకు ఇవ్వండి, జోనల్ స్థాయిలో జడ్సీలకు ఇవ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి ఇవ్వండి, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్కి ఇవ్వండి, జాయింట్ కలెక్టర్కి ఇవ్వండి, స్పందనలో కూడా ఇవ్వండి. మీకు సమావేశాలు జరుగుతాయి, ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి, ఎంపీడీలతో సమావేశాలు జరుగుతాయి, తహసీల్దార్తో సమావేశం జరుగుతుంది, పిహెచ్ డాక్టర్తో సమావేశం జరుగుతుంది, డిఎంఎడ్తో సమావేశం జరుగుతుంది, అగ్రికల్చర్ ఆఫీసర్తో సమావేశం జరుగుతుంది, అందరు అధికారులతో సమావేశం జరుగుతుంది. ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో, ఎన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది అయితే ఉన్నారో, ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఏకకాలంలో మీరు మీ యొక్క విన్నపాలను తెలియజేయండి. ఫిర్యాదు రూపంలో కానీ, లేదంటే సమస్యల రూపంలో కానీ, విజ్ఞాపన రూపంలో కానీ. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలకు ఇవ్వండి, ఎమ్మెల్సీలకు ఇవ్వండి, మంత్రులకు ఇవ్వండి, ఎంపీలకు కూడా ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. ఇచ్చిన లేఖని మీరు అదే డిపార్ట్మెంట్ తాలూకా హెడ్కి రిజిస్టర్ పోస్ట్లో పంపించండి. మీకు ఎక్నాలజ్మెంట్ ఉంటుంది. మీరు ఏ డేట్లో ఎన్ని విజ్ఞాపనలు చేశారో ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి. చెప్పొచ్చు మీరు రేపొద్దున మీ సంవత్సరన్నర గడిచిపోయింది, ఇంకా 3.5 ఏళ్ల కాలంలో మీకు మీ సమస్యల పరిష్కారం కాకపోతే రేపొద్దున్న ఎవరైతే ఎలక్షన్లో ప్రచారం చేస్తారో వాళ్ళకి మీరు చెప్పొచ్చు, ఆ రాజకీయ పార్టీకి మీరు చెప్పొచ్చు,
గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, అంతకుముందు ప్రభుత్వం మోసం చేస్తే ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వాన్ని కూడా మా యొక్క బాధలు గుర్తించలేదు, మా యొక్క బాధలు తెలియలేదని మీరు చెప్పచ్చు. అప్పుడు సదరు రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. ఈరోజు అన్ని ప్రభుత్వ శాఖల్లో చాలామంది వయసు మీరిన అధికారులు ఉన్నారు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఆఫీసర్లు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, అందరూ ఉన్నారు. యంగెస్ట్ డిపార్ట్మెంట్, యంగెస్ట్ ఎంప్లాయీస్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న డిపార్ట్మెంట్ కూడా ఏకైక డిపార్ట్మెంట్ ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ మాత్రమే. ఒక్క విషయం చెప్తున్నాం, ప్రభుత్వంలో ఏం జరగబోతుందనేది ఈరోజు దినపత్రికలో వస్తుంది. ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో ఈ రకమైన ప్రత్యేకమైన వీడియోలు వస్తాయి. మీ అందరికీ కనువిప్పు కలిగే విధంగానే మాత్రమే ఈరోజు ఈఎన్ఎస్ మీ వెంట ఉంటుంది. అలాగని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం చేసిన తప్పును మాత్రమే మేము ప్రశ్నిస్తాం. మీరు చేసిన తప్పుని ప్రశ్నిస్తాం. మీకు న్యాయం జరగడం కోసం కూడా మీడియా పరంగా కూడా పోరాటం చేస్తాం. మీరందరూ చేయాల్సిందల్లా ఒకటే, ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సమస్యపై వస్తున్న వీడియోలందరినీ అందరికీ, అన్ని వర్గాల వారికి షేర్ చేయండి. ఇప్పుడు అందరూ గడ్డి తినరు. ఎవడో ఒక ఆఫీసర్ ఉంటాడు, వాడు అన్నమే తింటాడు. ఎవరో ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు, ఆయన అన్నమే తింటాడు. ఎవరో ఒక మంత్రి ఉంటాడు, ఆయన అన్నమే తింటాడు. అంటే అలాగని మిగిలిన మంత్రులు అందరూ గడ్డి తింటారండి, మీరు అలా చేస్తారంటే అలా కాదు. వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి, లక్ష్మణ రేఖలు ఉంటాయి. వాళ్ళు ఆ గీటు దాటి వాళ్ళు వెళ్ళడానికి లేదు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? మీరు అప్లికేషన్ ఇస్తారు, అక్కడ పట్టుకెళ్తారు, డిపార్ట్మెంట్లో పక్కన ఉంటారు. గవర్నమెంట్ స్పందించాలంటే మీ సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేయండి. ఒక్కసారి ఆలోచించండి, 130,000 మంది ఉద్యోగులు ఒకేసారి 130,000 పోస్ట్ కార్డులు రాష్ట్ర సచివాలయానికి, గ్రామ వార్డు సచివాలయ శాఖ డిపార్ట్మెంట్కి అందితే ఎలాగుంటుంది? 130,000 మంది ఉద్యోగులు స్పందిస్తే ఎలా ఉంటుంది? 26 జిల్లాల్లో యూనిట్లు కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది? సుమారు 750 మండలాల్లో సంబంధించి మండల కేంద్రాలు ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుంది? మీ జిల్లా అధికారులకి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది? అర్జీ ఇస్తే ఎలా ఉంటుంది? అన్నీ ఏకకాలంలో జరగాలి. మీరు పర్మిషన్ పెట్టి వెళ్తారో, మీటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్తారో, ఏ రకంగా వెళ్తారో వెళ్ళండి. కానీ రిప్రజెంటేషన్ అనేది మీ సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా ఆగకూడదు. సమ్మె నోటీస్ ఇచ్చి మొదటి రోజు నల్ల బ్యాడ్జీలు ధరించారు, వెంటనే ప్రభుత్వం ఏం చేసింది? మీకు కబురు పెట్టింది. ఆ ఉత్సాహం ఎక్కడా తగ్గకూడదు. మిగిలిన 74 ప్రభుత్వ శాఖలు ఎలా ఉన్నాయి? 75 ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎలా ఉంది? వాళ్ళ శాఖల పనులు మీరు చేస్తున్నారు, మీ శాఖ పనులు వాళ్ళు ఎవరైనా చేశారా? చెప్పండి, ఎవరైనా చేశారా? మీకు సెకండ్ సాటర్డేలో సెలవులు లేవు, సండేల్లో సెలవులు లేవు, మీకు ఆ రోజే స్పెషల్ డ్యూటీస్ పడతాయి. మీ డ్యూటీ చార్ట్, మీ డ్యూటీ టైం అయిపోయిన తర్వాత 8 అవర్స్ అయిపోయిన తర్వాత మీకు 5 గంట దాటిన తర్వాత మీకు యాప్లో వర్క్ చేయడం మొదలెడతాయి. ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నారు? మీ భార్య భర్తలతో ఏ రకంగా సఖ్యతగా ఉంటున్నారు? కుటుంబ సభ్యులతో ఎలా గడుపుతున్నారు? ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచించిందా? 24 గంటలు 365 రోజులు పని చెప్తే మీరు మనుషులా లేదంటే యంత్రాలా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. దొరకకుండా అయితే పోదండి, ఖచ్చితంగా దొరుకుతుంది. పరిష్కార మార్గం దొరికిన రోజు దాన్ని పట్టుకొని మీరు పయనం సాగిస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఇక్కడ ఇంకొకటి కూడా జరగాలండి. ముందు స్టేట్ వైడ్గా ఒకే యూనియన్గా ఏర్పాటు అవ్వండి. మీకు అన్ని యూనియన్లు వద్దు, 10 సంఖ్యలో యూనియన్లు వద్దు, జిల్లాకి యూనియన్లు వద్దు. జేఏసీ ఎందుకు మీకు? మీరు రూల్ చేయాలి, అంతమంది ఉన్నందుకు రూల్ చేయాలి. ఇప్పుడు ఒక ఎన్జిఓ తీసుకోండి, ఏపీ ఎన్జిఓ తీసుకోండి, ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? లక్షల్లో ఉంటారండి. వాళ్ళు ఒక పిలిపిస్తే గవర్నమెంట్ దడిచిపోతుంది, కదిలిపోతుంది. వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడుతుంది. అలా మీరెందుకు కాకూడదు? మీ డిమాండ్ల పరిష్కార సాధన కోసం మీరెందుకు నడుము బిగించకూడదు? మీరెందుకు ఒక అడుగు ముందుకు వేయకూడదు? వెయ్యండి. మీలోని కసి ఉంటుంది, మీలోని పట్టుదల ఉంటుంది.
మీకు ఒక విషయం మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు చదువుకున్న సమయంలో మీ క్లాస్ టీచర్ మీకు ఏం చెప్తాడండి? అరే చూడరా, ఆ వినోద్ గారు చూడరా, నీకంటే ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వెందుకురా, నువ్వు వేస్ట్, నువ్వు చదవలేవు నువ్వు అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడతాడు. ఎందుకు రెచ్చగొడతాడు? రేపు పొద్దున్న మీరు బాగా చదవాలని. మీరు ఆ మరుసటి రోజు కానీ మరుసటి నెల పెట్టిన ఎగ్జామ్స్లో బాగా చదివి మార్కులు వచ్చాయనుకోండి, ఇంకా మార్కుల్లో రాకుండా వెనకబడి ఉన్న విద్యార్థిని మందలిస్తాడు. అరే చూసావా, వినోద్ గారు ఆ సుబ్బారావు గారు ఇద్దరు చాలా బాగా చదివారు, మీరు చదవలేకపోయారు, మీరు వెనకబడ్డారు. చదవకపోతే ఎవరికైనా చదువు రాదు, రేపొద్దున ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రాకపోతే మీరు ఏం చేయలేరు. ఇంకా అడుగు తినడమే, లేదంటే ఏ సొమ్ములు కాసుకోవడమే, ఏ గేదెలు కాసుకోవడమే, ఎక్కడో చోట పని చేసుకోవడమే, ఏ మెకానిక్ షెడ్లో పని చేసుకోవడమే అని గాలి తీసేస్తాడు ఆ టీచర్. మనకు ఆ ఫస్ట్ రోజు బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళు చదువుతున్నారని చెప్పి మనం కూడా చదివి వాళ్ళతో పాటు సమానంగా మార్కులు తెచ్చుకున్న రోజు మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. మా టీచర్ మా కోసం చెప్పారండి అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? అదే ఫార్ములాని ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులు డిమాండ్లు పరిష్కరించుకుంటున్నారు. మా ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల డిమాండ్లు ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాలేదు, మాకు సర్వీస్ రూల్స్ రాలేదు, ప్రమోషన్ రాలేదు, నోషనల్ ఇంక్రిమెంట్ మేము కోల్పోయాం, డిఎల్ కోల్పోయాం, పిఆర్సీలు కోల్పోయాం, ఎవ్రీ ఇయర్ రావాల్సిన ఇంక్రిమెంట్లు కోల్పోయాం. ఆ ఇంక్రిమెంట్లు కూడా మేము అందరు డెబ్బందికి ఫైల్ పెట్టేటప్పుడు డబ్బులు ఇస్తున్నాం. మేము ఎందుకు ఇలా చేయాలి, మేమెందుకు ఇలా చెందాలి, మేమెందుకు రూల్ చేయకూడదనే కసి మీలో రావాలి, పట్టుదల రావాలి. ఇందాక చెప్పాను కదా, సాధించి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం. పోరాడాలి, పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. పోరాడితే ఏముంది, పోయేది బానిస సంఖ్యలు తప్ప. మీ బానిసత్వం పోతుంది, మీ సమస్యలు పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది. ఒక్కసారి మీ సమస్య పరిష్కారం అయితే మీరు మరోసారి పోరాటం చేస్తారా? చేయరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తుంది. ఈ ఏడాదిన్నర విషయంలో ఒక్క అంశంలోనైనా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కానీ, లేదంటే హామీ ఇచ్చిన విధంగా కానీ మీకు మేలు చేసిందా? ఇప్పుడు రేషనలైజేషన్ తీసుకొస్తున్నారు, క్లస్టరైజేషన్ తీసుకొస్తున్నారు. అలా తీసుకొచ్చిందా వస్తే ఏమవుతుంది, సిబ్బంది కుదించుకుపోతారు. వార్డులో 10 మంది ఉన్న వార్డుకి 11 మంది ఉన్న గ్రామ సచివాలయంకి అక్కడ 5 వచ్చి, ఇక్కడ 6 వచ్చి, ఇక్కడ 8 మంది వస్తే మీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరైతే లేరో ఇప్పటికే అదనపు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్లస్టరైజేషన్, రేషనలైజేషన్ వల్ల ఏం జరుగుతుంది, సిబ్బంది మొత్తం కుదించుకుపోతారు. మిగిలిన సిబ్బంది తీసుకుని వెళ్ళి అవి ఏ డిపార్ట్మెంట్ అయితే ఖాళీగా ఉందో డిపార్ట్మెంట్లో వేస్తారు. అలాగే నా డిపార్ట్మెంట్ మీకు అలాట్మెంట్ చేయరు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీస్ రూల్స్ కానీ, డిపార్ట్మెంట్లో ఉన్న ప్రమోషన్లు కానీ మీకు అప్లికబుల్ చేయరు. కేవలం మీ సర్వీసులు వినియోగించుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క జీవో జారీ చేస్తున్నారు. ఆ విషయం మీరు పసిగట్టడం లేదు. అదే మీకు ప్రభుత్వం అలాట్మెంట్ చేసి సపోజ్ రెవెన్యూలోకి తీసుకెళ్లారు, లేదంటే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకెళ్లారు. వాళ్ళకి అప్పచెప్పానని చూద్దాం, వీళ్ళకి అప్పచెప్పానని చూద్దాం. మహిళా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి మహిళా పోలీస్ డిపార్ట్మెంట్ అలాట్మెంట్ చేయమని చూద్దాం. అదే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రత్యేక టెస్టులు పెట్టి వీళ్ళు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి సివిల్ డ్రెస్ ఇచ్చి పోలీస్ డ్రెస్ ఇచ్చి తీసుకోమని చూద్దాం. ఐసిడిఎస్లోకి క్లియర్ కట్గా తీసుకోమని చూద్దాం. ఆ పని చేయలేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కదండి, ఏ ప్రభుత్వం చేయదండి. వాళ్ళకి కావాల్సింది డబ్బు ఖర్చు కాకూడదు, ఉద్యోగులు ఎన్ని సంకలనాకైనా సరే ప్రజలకు పనిచేయాలి, ప్రభుత్వం అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వాలి. అదే ఆలోచన ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే కాదు, ఎనీబడి ఎనీవేర్ ఇన్ వరల్డ్, ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ అవర్ స్టేట్, అవర్ నేషన్, ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి, ఉద్యోగులను
పీల్చి పిప్పు చేస్తాయి. అదే మాకు డిమాండ్ ఉందంటే ఆ ఒక్కటి అడగకు అంటాయి. ఇప్పుడు మిమ్మల్ని ఇంత దారుణంగా వినియోగించుకున్న ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించమంటే ఎందుకు పరిష్కరించదు? దానికి ఒకటే సమాధానం చెప్తుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఖజానా కన్నం పడింది, ఆ కన్నంలోంచి ఉన్న నిధులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ సమయంలో మీ సమస్యలు పరిష్కరించలేము, మీ న్యాయపరమైన కోరికలు తీర్చలేము, చట్టపరమైన కోరికలు తీర్చలేము, ఇతర 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఉన్న సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ మీకు అప్లై చేయలేము. గత ప్రభుత్వం అందుకే అప్లై చేయలేదు, ఆ ప్రభుత్వం అప్లై చేయలేదు కాబట్టి మా ప్రభుత్వంలో కూడా మేము అప్లై చేయము అంటారు తప్పితే, అదేంటి ఆ ప్రభుత్వంలో ఇలా జరిగింది, మన ప్రభుత్వంలో న్యాయం చెయ్యాలి. 75 ప్రభుత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్ చెందినవే. మరి 74 ప్రభుత్వ శాఖలకి ఒకలాంటి సర్వీస్ రూల్స్, ఒకలాంటి ప్రమోషనల్ ఛానల్, ఒకలాంటి ఇంక్రిమెంట్లు, ఒకలాంటి నోషనల్ ఇంక్రిమెంట్లు, ఒకలాంటి పిఆర్సీ అమలు జరిగితే ఒక గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి ఎందుకు తేడాగా జరగాలి? అది ఎందుకు మీరు ఆలోచించడం లేదు? అలా ఆలోచించిన రోజు, మీరంతా ఏకతాటిపైకి వచ్చిన రోజు, మీ ఆందోళన కొనసాగించిన రోజు, మీ న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్లు సాధించుకోవడం కోసం ఏకతాటిపై వచ్చిన రోజు మీ సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయి. మీ సమస్యల పరిష్కార సాధనలో మీ వెంట, మీ ఉద్యోగుల వెంట ఈరోజు దినపత్రిక ఉంటుంది, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఉంటుంది, అందరూ ఈరోజు బాలు ఉంటారు. ఈ క్రమంలో మాపై ప్రభుత్వం కానీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, స్థానిక ప్రభుత్వం కానీ ఎవరు మా మీద ఒత్తిడి తీసుకొచ్చినా అదిరేది లేదు, బెదిరేది లేదు, మాట తప్పేది లేదు, మడం తిప్పేది లేదు. ఏ వీడియో చేసినా మీకోసమే, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడినా మీకోసమే, మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడినా మీకోసమే, మీ సమస్యలపై చర్చిస్తూ మాట్లాడినా మీకోసమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక విద్యార్థికి ఒక స్టూడెంట్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో అలాంటి రిలేషన్ మాత్రమే మీ మధ్య, ఈఎన్ఎస్ మీడియా మధ్య, ఈరోజు దినపత్రిక మధ్య ఉంటుంది. ఒక స్టూడెంట్ బాగా చదవాలని ఉపాధ్యాయుడు ఎంత ఎఫర్ట్ పెడతాడో, ఎంత శ్రమిస్తాడో, వాళ్ళని సామవేద దండోపాయాలన్నీ కూడా ప్రయోగిస్తాడు. అన్ని రకాల ప్రయత్నాలు కూడా ఈరోజు దినపత్రిక చేస్తుంది, ఈరోజు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చేస్తుంది. ఈఎన్ఎస్ మీడియాగా, ఈఎన్ఎస్ బాలుగా సామాజిక బాధ్యత తీసుకున్న మేము మీ వెంట ఉంటాం, మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. మీకు ఎవరు తోడు వచ్చినా తోడు రాకపోయినా మీరు ఆలోచించొద్దు, వెనుతిరగొద్దు, మడమ తిప్పొద్దు, మాట తప్పొద్దు. మీరందరూ ఏకతాటిపై ఉండాలి, ఒకే బలంగా ఉండాలి. మీ బలం ఏంటో ప్రభుత్వానికి తెలియాలి. ఆ తెలియడం ద్వారా మీ సమస్యల పరిష్కారానికి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు కావాలి. మాట్లాడండి, మున్సిపల్ కార్పొరేషన్ల కార్పొరేటర్లతో మాట్లాడండి, పంచాయతీల్లో పంచాయతీ సర్పంచులతో మాట్లాడండి, మండల అధికారులతో మాట్లాడండి, మండల నాయకులతో మాట్లాడండి, జిల్లా నాయకులతో మాట్లాడండి, అన్ని పార్టీల నాయకులతో మాట్లాడండి. మమ్మల్ని ఇంత దారుణంగా పక్కన పెట్టేశారు, మేము మీకు సేవ చేస్తున్నాం, మేము మనుషులం కాదా, మేము ఉద్యోగులం కాదా, మిగిలిన 74 శాఖల ప్రభుత్వ ఉద్యోగుల గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు కాదా, ఎందుకు మాకు రావాల్సిన ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు, మాకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు, మాకు రావాల్సిన పిఆర్సీ బెనిఫిట్లు అమలు చేయలేదు, మాకు రావాల్సిన సర్వీస్ రూల్స్ మాకు అమలు చేయలేదు. మేం చేసిన తప్పేంటి, మేం చేసిన అన్యాయం ఏంటి, మేం చేసిన అధర్మం ఏంటి, మేం చేసిన రాజ్యాంగ విరుద్ధమైన పని ఏంటి, మేం చేస్తున్న దేశద్రోహం ఏంటి అడగండి, ప్రశ్నించండి. అలా ప్రశ్నించిన రోజున మీ సమస్య పరిష్కారం కావడానికి మార్గం సుగమం అవుతుంది, అయి తీరుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈలోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయించండి. మీరు చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకోసం ఎల్లవేళలో అన్ని రకాల వీడియోలు చేయడానికి మీ ఈరోజు బాలు సిద్ధంగా ఉంటారు, మీ వెంటే ఉంటారు. మీ సమస్యల పరిష్కార సాధన కోసం మా వంతు కృషి చేస్తామని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. ఇంత కష్టపడుతున్న మాకు, ఇంత శ్రమిస్తున్న మాకు, మీకోసం రాత్రనక పగలనక మిడ్నైట్లో ఉండి కూడా వీడియోలు చేస్తున్న మాకు మీరు అందించే సపోర్టు, ఏకైక సపోర్ట్ ఒకటే,
ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం. అది మీకే బెనిఫిట్, మాకంటే మీకే బెనిఫిట్. కాకపోతే ఏంటంటే చెప్పాం కదా, మీ సమస్యల పరిష్కార సాధనలో ఈరోజు ఈఎన్ఎస్ మీడియా ముందుండాలి. మాకు ఆ పేరు కావాలి, దానికోసం మీరు మాకు హెల్ప్ చేయాలి. మీ సమస్యల పరిష్కార సాధనలో మేము మీ వెంట ఉంటాం. అంతవరకు మనం మొక్కవోని దీక్షతో, ఉడుము పట్టుతో ముందుకెళ్దాం. సాధించి 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 తీరుదాం. పోరాడి 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 తీరుదాం. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఈరోజు బాలు, విశాఖపట్నం నుంచి.